బాను ఫస్ట్ మీ అక్కని ఎందుకు డ్రాప్ చేసావు? నన్ను డ్రాప్ చేసి ఉంటే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు కదా. అబ్బచ్చా, నాకు ఆ మాత్రం తెలీదా? నీకో సర్ప్రైజ్ ఉంది, అందుకే ఫస్ట్ మా అక్కని డ్రాప్ చేసా. సర్ప్రైజా? ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? ఎక్కడికేంటి, సర్ప్రైజ్ అంటేనే ఏం చెప్పకూడదు. ఊపిరి సినిమాలో నాగార్జునని సర్ప్రైజ్ చేసినట్టు చేస్తా. చిచ్చి, ఇది దీని వరస్ట్ ఎగ్జాంపుల్స్. బాను ఒకసారి బండి ఆపు. ఎందుకు? ప్లీజ్ బాను ఆపు. ఆగు, వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది ఏంటో. వచ్చేసామా? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఎక్కడ తీసుకొచ్చింది ఏంటో. సర్లే, ఏదో మేనేజ్ చేద్దాం. వావ్ బాను, సర్ప్రైజ్ అదిరిపోయింది. 10 వెళ్ళిపోదాం. ఏహే పద, నీకేం కావాలో అది కొంటా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాను? ఎందుకంటావేంటి రాము? నేను బైక్ అయితే నువ్వు పెట్రోల్, నేను స్టవ్ అయితే నువ్వు గ్యాస్, నా టాలెంట్ వర్షం అయితే ఆ వర్షాన్ని వరదలా మారకుండా అందరికీ ఉపయోగపడేలా చేసే ఆనకట్టవి నువ్వు. ఈరోజు నువ్వు లేకపోతే నేను లేను. పొగుడుతుందా తిడుతుందా? బాను, నీ కంపారిజన్ల కన్నా ఆర్జీవిటి చాలా ఈజీగా అర్థమవుతాయి. అదిగో మళ్ళీ ఆర్జీవి లాంటి గొప్ప పర్సన్తో నువ్వు నన్ను పోలుస్తున్నావు. అందుకే రాము, నువ్వు నా పక్కనుంటే లైఫ్లో నేను ఏదైనా చేయగలనని కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు. నా వాళ్ళ ఏడవాళ్ళు కూడా అర్థం కావట్లేదు. బాను, దేవుడిని చెక్కుతున్నప్పుడు నీ అందాన్ని చూసి మైమర్చిపోయి నీకు బ్రెయిన్ కూడా మర్చిపోయాడు అనుకుంటా. థ్యాంక్స్ రాము. కన్ఫర్మ్ ఇది ఎట్టిదే. ఏంటి అనుకుంటున్నావు? ఏం లేదు. సరే పద, నీకేం కావాలో చెప్పు. ఇది ఎక్కడ తీసుకొచ్చింది ఏంటో, ఎలా మేనేజ్ చేయాలి? అమ్మాయిలు ఎక్కడ తీసుకొస్తారు? షర్టు కొన్నాక ఖచ్చితంగా బట్టల షాప్ తీసుకొచ్చి ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నాకు ఎరుపు రంగు షర్టు, నలుపు రంగు ప్యాంట్ తీసుకొచ్చాలు. ఎక్కడికి తీసుకొస్తే నువ్వు ఏమడుగుతున్నావు? ఇది బట్టల షాప్ కాదు, వైన్ షాప్. వైన్ షాపా? ఇప్పుడు ఎందుకు? ఎందుకంటావేంటి? నాకెవరైనా హెల్ప్ చేస్తే నేను వాళ్ళ రుణం వెంటనే తీర్చేసుకుంటా. నీకు ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేమిస్తుంది చెప్పు? అందుకే ఇక్కడికి తీసుకొచ్చా, పద. చచ్చా, ఒకప్పుడు నాకు హ్యాపీనెస్ అంటే మందే కావచ్చు, కానీ నువ్వు పరిచయం అయ్యాక సచిన్ రికార్డుని కోహ్లీ బీట్ చేస్తున్నట్టు మందు వల్ల నాకు వచ్చే హ్యాపీనెస్ని నీ వల్ల వచ్చే హ్యాపీనెస్ బీట్ చేసింది. బాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేయవా? అప్పుడే మీ నాన్న చెక్కకుండా ఉంటారు. ప్లీజ్ బాను. అక్కడేం చేస్తున్నావు? రా. అమ్మదేనమ్మా, ఈ పిచ్చి దిక్కు లేదా? డైలాగ్ బొక్క. వస్తున్నానండు. ఎలా ఉంది మన పార్టీ? కూలిపోయి అపార్ట్మెంట్లకి ఏషియన్ పెయింట్లు వేసినట్టు ఉంది. ఏషియన్ పెయింట్స్ బాగుంటాయి కదా, మా ఇంటికి కూడా అవే వేసాం. సర్లే, దీంతో మాట్లాడ బొక్క. థ్యాంక్స్ ఫర్ ద పార్టీ బాను. ఇంతకీ నేను పార్టీ ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇందాకైతే పెద్ద డైలాగ్ చెప్పావుగా, స్టవ్, గ్యాసు, ఆనకట్ట, తోటకూర కట్ట అని చెప్పి, అదేగా? అది కూడా, కానీ ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటది? అదే, ఆ ఫేక్ గాడు మా నాన్నకు దొరికాడు కదా, చంపేయాలి వాడిని. ఓహో, బలిచ్చే ముందు మేకపోతుని రెడీ చేస్తారు కదా, అలా నీ పార్టీ అనమాట. అంతే అనుకో. బాగుంది. Cheers. ఏ నువ్వు కూడా తాగుతావా? ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు నీకు కంపెనీ ఇద్దామని. కొంచెం తక్కువ తాగండి, డ్రంక్ అండ్ డ్రైవ్ మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. ఏంటి, థమ్స్అప్ కి కూడానా? ఓ థమ్స్అప్పా? అంటే మేము థమ్స్అప్లో ఇంకేదో కలుపుతానులే, నువ్వు కూడా కలిపావేమో అనుకున్నా. అవును, నాకు అప్పటి నుంచి ఒక డౌట్, అడగనా? అడుగు. నీకు నిజంగానే జాబ్ వచ్చిందా, లేకపోతే బ్యాక్ డోర్ డబ్బులు కట్టావా? ఏంటేం రియాక్షన్ లేదు? కోపం వచ్చిందా? ఇదిగో, నేను నీకు ముందే చెప్పాను ఏమనుకోకూడదని చెప్పి. అసలు ఈ బ్రెయిన్తో బీటెక్ ఎలా పాస్ అయ్యావనేది $1 మిలియన్ క్వశ్చన్ తెలుసా? నాకు కూడా అదే డౌట్. చిన్నప్పటి నుంచి నేను పెద్ద మొద్దుసుంటాను తెలుసా? మా అమ్మ ఆ విషయం మీద నన్ను పిచ్చగా కొట్టేది. ఆ ప్రాసెస్లో గాజులు ఇరిగిపోతున్నాయని మళ్ళీ మళ్ళీ కొట్టేది. ఏదో బీటెక్ వరకు అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చా. మరి బీటెక్లో ఏదో పేపర్స్ నింపేసేదాన్ని అంతే. సేమ్ టు సేమ్. ఆ తర్వాత జాబ్ కోసం కొన్ని కోర్సెస్ చేశా. అమ్మాయిని కదా, 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడగానే జాబ్ ఇచ్చేశారు. ఒకప్పుడు జెండర్ బయాస్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు దొక్కడం, ఇప్పుడు అదే అబ్బాయిలు అమ్మాయిల కోసం అబ్బాయిలనే దొక్కాడు. ఇలా అయిపోయింది సమాజం. నీకైతే జాబ్ వచ్చింది కదా, ఎంజాయ్ చెయ్యి. ఏం ఎంజాయ్? చిరిగిపోయిన ఇస్తరాకులో చారణం తింటే ఎలా ఉంటది? అది తినాలో లేకపోతే కింద పడకుండా చూసుకోవాలో అర్థం కాదు. అలానే అయిపోయింది నా బతుకు కూడా. జాబ్ వచ్చిందని ఆనందపడాలో లేకపోతే తొందరలో చెక్కేస్తారని బాధపడాలో అర్థం కావట్లేదు. చెక్కేస్తారా అంటే ఎలా చెప్పాలి? అందరి లైఫ్ లో జెప్టోలో క్యాష్ బ్యాక్ లో ఉంటే నా లైఫ్ మాత్రం స్లైస్ లో అప్పులో ఉంది. ఇప్పుడు కూడా అర్థం కాలేదు. అవన్నీ తర్వాత చెప్తాలే.
బాను హ్మ్? ఇంతవరకు నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? లవ్వా? ఆ, నాతో 2 రోజులు మాట్లాడితే 3ో రోజు ఎవ్వరూ మాట్లాడరు, మళ్ళీ లవ్ కూడానా? నేను ముందు పెద్ద హీరోయిన్ అవుతా, ఆ తర్వాత అందరూ వచ్చి నాతో మాట్లాడతారు కదా, తర్వాత చూద్దాం ఇవన్నీ. ఎందుకు మాట్లాడరు నీతో? అంటే నేను చాలా ఓవర్ ఎక్స్ప్రెసివ్ కదా, ఎప్పుడూ ఏదోటి మాట్లాడుతూనే ఉంటా, అది వాళ్ళకు నచ్చదు, అందుకే ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నేనేం ఇబ్బంది పెట్టట్లేదు కదా నిన్ను. చచ్చలేదు, చిన్నప్పటి నుంచి మనం కూడా అంతే. అందరూ నాతో మాట్లాడాలని చెప్పి జోక్స్ వేసేవాడిని, వాళ్ళందరిని ఎంటర్టైన్ చేయడానికి పిచ్చి పిచ్చి వేసాలని వేసేవాడిని. తర్వాతే అర్థమైంది నేను నవ్వించట్లేదు, నా ఒలుపాలు అవుతున్నా అని. ఓహో, అవును, వాళ్ళందరినీ దూరం పెడుతున్నారు కదా, నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా బాను? బాధ ఎందుకు? నేనెప్పుడు దేని గురించి ఎక్కువ బాధపడను తెలుసా. బాధొస్తే అప్పుడే బాధపడేస్తా, నవ్వొస్తే అప్పుడే నవ్వేస్తా, కోపం వస్తే అప్పుడే కోప్పడతా, ఏదెప్పుడు ఏమనిపిస్తే అది చేసేస్తా. దేని గురించి ఎక్కువ రోజులు లాగి నా హ్యాపీనెస్ పోగొట్టుకోను. బాను, నువ్వేనా మాట్లాడుతుంది? నీళ్ళెంత మెచ్యూరిటీ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద గీత పక్కన చిన్న గీతల్లాంటివి మన జీవితాలు. అర్థం కాలేదే. నీకెలా చెప్పాలి? ఒక యాక్సిడెంట్ అయింది, బైక్ పాడైపోయింది, కానీ మనకేం కాలేదు. అప్పుడు చాలామంది బైక్ పాడైపోయిందని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ నేను మాత్రం మనకేం కాలేదు కదా అని ఆనందపడతా. ఈ పాజిటివ్ థింకింగ్ అంతా మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. మా అమ్మ చాలా అందంగా ఉండేది తెలుసా, పెద్ద హీరోయిన్ అవుదామనుకుంది, కానీ పెళ్లి చేసేశారు. అవునా? తనే నాకు యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ నేర్పించింది. ఓ అవును, ఇంతకీ ఆంటీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? లేరు, చనిపోయారు. నేను ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి ఏడ్చేదాన్ని తెలుసా. మా అమ్మ ఎంత చెప్పినా వినేదాన్ని కాదు. అందుకే అనుకుంటా మా అమ్మ నన్ను వదిలిపోయింది. ఆ తర్వాత ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దేని గురించి ఎక్కువ బాధపడలేదు, ఎందుకంటే అమ్మ లేదనే బాధ ముందు ఏ ప్రాబ్లం అయినా చిన్నదే కదా. మా అమ్మ కోసం నేను ఒక్కటి చేస్తే చాలు, తను కన్న కళ కలలానే మిగిలిపోయింది. నేను ఎప్పటికైనా పెద్ద హీరోయిన్ అయ్యి ఆవిడ పేరు స్టేజ్ మీద చెప్తే చాలు. సూపర్ బాను. ఇప్పటి వరకు నేను హీరోయిన్ అవుతానా లేదా అని భయమేసేది, కానీ నువ్వు నిన్నిచ్చిన ధైర్యం వల్ల ఖచ్చితంగా అవుతా అనిపిస్తుంది. థ్యాంక్స్ రాంబాబు. నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా చేయగలుగుతా అనిపిస్తుంది. ఎప్పటికీ ఇలానే ఉంటుంది కదా. ఏమమ్మాయిరా బాబు, తిట్టినా కొట్టినా అసహించుకున్నా ఈ అమ్మాయితోనే కలిసి బతకాలి. అవును, నీ ఎక్స్తో బ్రేకప్ అయ్యాక నువ్వు ఇంకెవరిని లవ్ చేయలేదా? అంటే ఈ మధ్య ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. అవునా? బ్రేకప్ అయ్యాక కూడా నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావంటే ఆ అమ్మాయి చాలా మంచిదై ఉంటుంది కదా. మంచిదానా? ఆ అమ్మాయి ఒక అద్భుతం. రోజు రోజుకి ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ గౌరవం మన పెట్రోల్ రేట్లా పెరిగిపోతున్నా తెలుసా. చిన్నపిల్లల మనసులాగానే తన మనసు కూడా చాలా స్వచ్ఛమైనది. ఎన్ని కష్టాలున్నా తన నవ్వు చూస్తే చాలు, ఆ నవ్వు కోసం ఎన్ని కష్టాలైనా పడాలనిపిస్తుంది. అంతలా లవ్ చేస్తే మరి చెప్పేయొచ్చుగా. చెప్తే చెప్పించి కొట్టేదని ఆగిపోతున్నాను. ఏం కొట్టదు, నువ్వు చెప్పి చూడు, ఓకే అంటుంది, నాది గ్యారంటీ. నిజంగానా? హా, నిజంగా చెప్పేయ్. ఐ లవ్ యూ బాను, నేను చాలా ట్రూగా లవ్ చేస్తున్నాను. జోక్ చేయకు. చూసావా, ఇలా అని అనుకుంటారు అందరూ. ప్రపోజ్ చేశాక రిజెక్ట్ చేసిన దానికన్నా ఇలా జోక్ అనుకుంటేనే చాలా ఎక్కువ బాధ వస్తుంది. నువ్వు సీరియస్గా చెప్పి చూడు, నిజంగా ఓకే అంటుంది. చూద్దాంలే, ఆ అమ్మాయి ఒప్పుకుంటే చేసుకుంటాను, లేకపోతే లైఫ్ లాంగ్ ఇలానే సింగిల్గా ఉండిపోతాను. ఏ ఎందుకు? ఏంటే ఒకప్పుడు పెళ్ళంటే శుభకార్యం, ఇప్పుడు అపహాస్యం. పెళ్ళిలో తీసుకున్న ఫోటోలు ఆల్బమ్ చేసి ఇచ్చేలో విడిపోతున్నారు. ఒకప్పుడు కట్నం కోసం వేధింపులు, ఇప్పుడు భరణం కోసం వేధింపులు. ఈ రోజుల్లో అమ్మాయినా అబ్బాయినా పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలంటే 8వ మెంతలో ఉంది. నిజమే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళలో కలిసిన వాళ్ళకన్నా డివోర్స్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మా నాన్న చెప్పేవాడు, మా ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మా అమ్మ తన నగలు తీసి తాకట్టు పెట్టండి అనేదంట. అమ్మ తన కోసం కాకుండా కుటుంబం గురించి ఆలోచించేది. అదే ఇప్పుడు అలా అయితే నువ్వు పెద్ద వేస్ట్ గడివి, నాకు నచ్చినలా ఇవ్వలేకపోతుందని చెప్పి కోటి మెట్లు ఎక్కేస్తున్నారు. అమాయక బొమ్మల కాలం మన అమ్మలతో నా అంతరించకపోతుంది అనుకున్న టైంలో ఆ అమ్మాయి చీకట్లో వెన్నెల్లా కనిపించింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఇంతలా వర్ణిస్తుంటే నాకే జెలస్గా ఉంది తెలుసా. నీ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది రాము. థ్యాంక్స్ బాను.
ఈ చల్లని రాత్రి వేళ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా. అయ్య బాబా ఇప్పుడా చలితో చచ్చిపోతుంటే అవసరమా? మీరే వేసుకోండి. పర్లేదు, నాకు చేయాలనుంది. రా. అందుకే కదా వేసుకోమన్నాను. వేసుకో. ఓయ్, ఏంటి డాన్స్ నచ్చలేదా? అటేటో చూస్తున్నావు. అంటే తాగాను కదా, మత్తులో తెలియలేదు, అందుకే చూస్తాను అనమాట. నువ్వు కూడా నాతో వచ్చి డాన్స్ చేయి. నేనా? నేను నేర్పిస్తాను. నాకు పెద్దగా రాదు. అయ్య బాబోయ్. ఐ లవ్ యూ బాను. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా? లైఫ్ లాంగ్ నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. ప్లీజ్. అయ్యి బాబోయ్, ఏంటిలా తిరిగిపోతుంది తల. అమ్మయ్య వచ్చా. బాబాయ్ తల పగిలిపోతుంది, అర్జెంట్గా సెక్రటరీ అయ్యాలి. ఒకటవ్వా ముందు పాత బాకీ ఇవ్వు, అప్పుడు ఇస్తా. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. మనకు జాబ్ వచ్చింది, శాలరీ పడగా నీ మొహాన్ని కొట్టేస్తాను. ఒకటి ఇవ్వు బాబాయ్. కుదరదు. నీకు ఇలా కాదు, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి నీ షాప్ లేపించి చేస్తే అప్పుడు దారిలోకి వస్తావు. పెద్ద పోదు కొడుతున్నాడు. ఇప్పుడు డబ్బులు ఎవరిని అడగాలే? బాను అడుగుదామా? వద్దులే, సీపుగా ఉంటుంది. అమ్మయ్య భలే దొరికాడు. ఈడేమనుకుంటాడు? గురు లైటర్ ఉందా? నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏంటి అలా చూస్తున్నా? అంత అందంగా ఉన్నానా? బాగుంటాలే. లైటర్ ఉందా? లైటర్ ఉందంటే సిగరెట్ కూడా ఉండే ఉంటుంది, ఒకటి ఇవ్వచ్చుగా. అక్కడ అమ్మట్లేదా? నేను నమ్మమనట్లేదు, ఇవ్వమన్నాను అంతే. ఈ మాత్రం హెల్పింగ్ నేచర్ లేకపోతే ఎలా గురు? ఇవ్వు. హాయ్ బాబోయ్. గురు ఇంకోటి ఇవ్వచ్చుగా. ఆల్రెడీ వేస్తున్నావుగా. అంటే బాగా టెన్షన్లో ఉన్నాను, ఇంకోటి ఇవ్వు గురు. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? లవ్ మ్యాటర్ గురు. లవ్ మ్యాటర్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు చెప్పొచ్చుగా. నువ్వు రైటరా? ప్రజెంట్ గోస్ట్ రైటర్గా చేస్తున్నాను, మెయిన్ రైటర్గా ట్రై చేస్తున్నా. ఓ అయితే నా స్టోరీ తీయి, ట్విస్టులు గిస్టులు అద్దరిపోతాయి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంటర్వెల్ వేసుకో, అద్దరిపోద్ది. ఎలా ఉంది? భలే ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి, చాలా బాగుంది. సర్లే, నాకు అర్జెంట్ మా లవర్తో పని ఉంది, మిగతా స్టోరీ అంతా తర్వాత చెప్తాను. బాయ్. నువ్వు వెళ్ళేది ఎక్కడికో చెప్తే నేను డ్రాప్ చేస్తా, మిగతాది నాకు దారిలో చెప్పొచ్చు స్టోరీ. ఈడెవడ మన బోనాలు బాబుకొని తెంగరోళ్ళ ఉన్నాడు. సరే దావచ్చే చెప్పేస్తాను. ఇక్కడ ఇక్కడేనా? అది గురు జరిగింది. దీనికి 2 పాటలు 2 ఫైట్లు యాడ్ చేసావు అనుకో, బొమ్మ బ్లాక్ బస్టర్ ఫుల్ నేమ్ వచ్చేద్ది. స్టోరీ అదిరిపోయింది. ఈ స్టోరీలో మీ పోలీస్ మామ విలన్ అన్నట్టు. మా పోలీస్ మామ గురించి చెప్పకు, ఆడం పెద్ద పోలీసు బొగ్గాడు. నా గనక ఛాన్స్ వస్తేనా ఆడు మక్కులేరు కదా అంతాను. సర్లే, ఎంతైనా మా మామ, తిట్టుకుంటే ఏమవుతుంది. వెళ్ళొస్తానే కుమే. సరే.
బాను 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 బా నువ్వేంటి ఇక్కడ? స్టోరీ మొత్తం చెప్పేశాను కదా. ఓ బోర్డు 2 సెకండ్లు కూడా వచ్చాలా? ఏసేస్తా నీ డబ్బులు మొహన్ కొట్టేస్తానుండు. బాను బాను డోర్ దగ్గర ఏం చేస్తారా? బాను అర్జెంట్కి ఈ ముస్టోరికి 30 రూపాయలు ఇచ్చేయి. నాన్న నాన్న అయిపోయి చెయ్యనకు రావట్లేదేంటి? చెయ్యేస్తాడేమో. ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు? మామ అల్లుళ్ళిద్దరూ బానే క్లోజ్ అయిపోయినట్టున్నారు. టిక్ ఫ్రెండ్స్ అయ్యాం. ఏంటి ఇందాక ముష్టోడు అని ఏదో? అది ఏం లేదు, దాంట్లో ముస్టోడు 30 రూపాయలు 3 రూపాయలు. అది ఏం లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను అంకుల్. ఆగు, టీ తాగేసి లేదు అంకుల్, నాకు అర్జెంట్ పని ఉంది అంకుల్. నాకు పర్లేదేం కాదు, పద అంకుల్. అది కాదు, పద. కాల్ చేస్తాడేమో. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొని వస్తా. జగ్గులోనే కదా, జాగ్రత్త పెట్టు. ఏడీడు అయ్యి బాబు, నరికి పోగులెట్టేస్తాడేమో. కూర్చో. సార్ సారీ సార్, మీరేం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను సార్. ఆయన నాకేం తెలుసండి, హాలీవుడ్ సినిమాలో ఆ ఏలియన్స్ అని అమెరికాకి వెళ్ళినట్టు నా దరిద్రం ఇప్పుడు నా చుట్టూనే తిరుగుతుందని. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ముందొచ్చి కూర్చో. వద్దండి. కూర్చో. సార్ వస్తున్నాను సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సరే రాంబాబు, వదిలేస్తా. నీకు రేచీకటి రాత్రిపూట కళ్ళు కనిపించవని బానుతో చెప్పను. అక్కా చెల్లెలిద్దరిని ప్రేమించామని కూడా బానుతో చెప్పను. ఆ ఫేక్ ప్రొడ్యూసర్ నువ్వని కూడా బానుతో చెప్పను. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. బానుని లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాను సార్. మీకు ఎలాగ 2 కూతుర్లే కాబట్టి సగమాస్తం అందే కదా. చెప్పు తెగుద్ది. ఏ బాను ముందు నేను నోరు మెదపకుండా ఉండాలంటే నువ్వు బానుకి దూరంగా ఉండాలి. తనతో మాట్లాడకూడదు, తనని కలవకూడదు. కాదు కూడదని చేసావనుకో, నీ భాగవతం మొత్తం బానుకు చెప్పేస్తా. సార్ ఇడ్లీ బాగుందంటే ఆ గొప్పతనం ఇడ్లీది కాదు సార్, నంచుకున్న కొబ్బరి చట్నీది. బాను ఇడ్లీ అయితే నేను కొబ్బరి చట్నీని సార్. మమ్మల్ని ఇద్దరిని కలిపేయండి సార్. మీ ముందు చిలక గోరింకల్లాగా హ్యాపీగా తిరుగుతాం. అమ్మా బాను. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వద్దు సార్. నేను ఎలా చెప్తే నువ్వు అలా ఆడాలి. సరే సార్, నాకెంత ఇస్తారు? 2 కోట్లు. నేనెందుకు ఇస్తాను? అదేంటి, సినిమాలో నా కూతుర్ని వదిలేయాలంటే నీకెంత కావాలో చెప్పు, అంత నీ మొహన్ కొట్టేస్తానని చెప్పి పెద్ద పెద్ద రైలుగులు కొట్టి మనీ ఇస్తారు కదా. అలాంటి సెటిల్మెంట్లు ఏం లేవా? అలాంటివేవి ఎక్స్పెక్ట్ చేయకు. బొక్కలో వేసి మక్కెలర కొడతా. ఏంటి సార్ అలా అంటారు? కనీసం మీ పెద్ద కూతురు పెట్టిన బొక్కైనా ఇవ్వండి. 1,30,000 చిల్లరంతా ఉంటది, ఇచ్చేయండి. నీకిలా కాదు, బొక్కలో వేసి 3rd డిగ్రీ వద్దు. ఆల్రెడీ బీటెక్ చేసాం, డిగ్రీ తీసుకుంటే బాగోదులే. వచ్చిందండి వయ్యారి. అంతా మాట్లాడేసుకున్నారు కదా. 2 years వరకు పెళ్లి టాపిక్ ఏం తీయరు కదా. అంతా ఓకే కదా? అంతా ఓకే కదా. ఓకే సార్, మెల్లగా తాగండి, ఒలిగిపోద్ది. జాగ్రత్త సార్. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. సార్ బాయ్ సార్. థ్యాంక్స్ రాంబాబు. అవును, ఏదో చెప్పాలి రమ్మన్నా. నిన్న నైట్ బాగా ఆలోచించాను. దేని గురించి? ఐ లవ్ యూ టూ రాంబాబు. హలో, మనందరికి చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, కానీ మాక్సిమం అందరికి ఒక కామన్ డ్రీమ్ ఉంటుంది. అదే డ్రీమ్ హౌస్. ఏ లొకేషన్ లో తీసుకోవాలి, అది ఇది ఎక్సెట్రా. కానీ నాకు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది, అది కూడా ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ తో. ఏఎస్బిఎల్ అంటే ప్రైమ్ లొకేషన్స్ లో లగ్జరీస్ అపార్ట్మెంట్స్, వరల్డ్ క్లాస్ డిజైన్ తో చాలా స్పేషియస్ గా, క్వాలిటీ గ్యారంటీ, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్, ఫ్యూచర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కలిపి మీ డ్రీమ్స్ ని కంప్లీట్ చేస్తారు. మీ ఫ్యూచర్ కోసం, మీ ఫ్యామిలీ కోసం ఒక పర్ఫెక్ట్ హోమ్ కావాలంటే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ని విజిట్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. బాయ్.
అయిపోయింది. చెక్కేస్తారు నన్ను. చెక్కేస్తారు నన్ను.